హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈ రోజు మ్యాథ్స్ క్లాసెస్ లో భాగంగా రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్ లో ప్రపోర్షన్ గురించి నిన్న మాట్లాడినాం. అందులో మీన్ ప్రపోర్షన్ ఏంటో అని చెప్పేసుకున్నాం. సో ఈ రోజు థర్డ్ ప్రపోర్షన్ అండ్ ఫోర్త్ ప్రపోర్షన్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, అండ్ డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ విధంగా అడుగుతారు, వాటి ఆన్సర్ ఏ విధంగా చేయాలో చూద్దాం మనం ఒకసారి. సో థర్డ్ ప్రపోర్షన్ గురించి మాట్లాడదాం. థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏంటి అని అంటే, థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏ అండ్ బి అనేవి టూ నంబర్స్ అయితే ఆ రెండు నెంబర్ల యొక్క థర్డ్ ప్రపోర్షన్ ని బి స్క్వేర్ బై ఏ అనే ఫార్ములాతో సూచిస్తాం. ఇది గుర్తించుకోండి, బి స్క్వేర్ బై ఏ. మరి ఎలా వచ్చింది బి స్క్వేర్ బై ఏ అని అంటే, జనరల్ గా ఏ మరియు బిల యొక్క థర్డ్ ప్రపోర్షన్ కావాలనుకుంటే అది ఏ మరియు బి మరియు బిల యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ కి సమానం అవుతుంది అని చెప్పేసి అంటున్నా. సో ఏబిఏ ఇచ్చిండు, టూ నెంబర్స్ ఇచ్చిండు. ఆ టూ నెంబర్స్ యొక్క థర్డ్ ప్రపోర్షన్ అనేది ఏ బి మరియు బిల యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ కి ఈక్వల్ అవుతుందని చెప్పేసి మనం చెప్తాం, గుర్తించుకోండి. సో ఈ నాలుగు నెంబర్లు ప్రపోర్షన్ లో ఉంటే మనం ఏ విధంగా రాయొచ్చు అని చెప్పిన ఇంతకుముందు మన లాస్ట్ క్లాస్ లో చెప్పినట్లు, ఏ ఈస్ట్ బి ఈజ్ యాజ్ బి ఈస్ట్ ఎక్స్ అని చెప్పేసి చెప్పిన. ఫోర్త్ ప్రపోర్షన్ మనకు తెలియదు కాబట్టి, సో ఏ బిలు అని అంటే తెలుసు కాబట్టి థర్డ్ ప్రపోర్షన్ కావాలనుకుంటే ఏని ఒకసారి తీసుకొని బిని రెండు సార్లు తీసుకోండి, అండ్ ఫోర్త్ ప్రపోర్షన్ అనేది తెలియదు కాబట్టి ఎక్స్ అని అనుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా ప్రపోర్షన్ లో ఉన్నప్పుడు ఏం చెప్పినాము, మిడిల్ టర్మ్స్ యొక్క ప్రోడక్ట్ అనేది ఈ ఎండ్ టర్మ్స్ యొక్క ప్రోడక్ట్ కి ఈక్వల్ అని చెప్పేసి అన్నాం. కాబట్టి ఏ ఇంటూ ఎక్స్ ఏఎక్స్ అవుతుంది, అండ్ బి ఇంటూ బి బి స్క్వేర్ అవుతుంది. సో ఈ రెండింటి యొక్క లాస్ట్ టర్మ్స్ యొక్క ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మిడిల్ టర్మ్ ప్రోడక్ట్ కాబట్టి బి స్క్వేర్ అవుతుంది. మనకు కావాల్సింది ఫోర్త్ తెలియదు కాబట్టి ఎక్స్ కావాలి. అప్పుడు దాన్ని ఏమని రాస్తాం, బి స్క్వేర్ బై ఏ కిందికి పోతే ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇదే ఇక్కడ రాసిన. ఓకే ఫ్రెండ్స్, సో రెండు నెంబర్స్ ఇచ్చి వాటి యొక్క థర్డ్ ప్రపోర్షన్ కనిపెట్టండి అని అంటే ఇగో బి స్క్వేర్ బై ఏ అనేది గుర్తించుకోండి. అలాగే రెండు నెంబర్స్ కాదు, ఇప్పుడు మూడు నెంబర్లు ఇచ్చి ఏ బి సి ఇచ్చింది అనుకోండి, ఈ మూడు నెంబర్ల యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ కావాలి. ఫోర్త్ ప్రపోర్షన్ అడిగింది అనుకోండి, అప్పుడు దానికి ఫార్ములా ఏందనంటే ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ ఏ అండ్ బి అండ్ సి అని ఇస్తే, ఫోర్త్ ఏముంది, ఏబిసిడీలలో డి ఉంది కాబట్టి డి ఈజ్ ఈక్వల్స్ టు బిసి బై ఏ అవుతుంది. ఇది గుర్తించుకోండి, బిసి బై ఏ. సో ఏ విధంగా వస్తుంది, మనకి ఫోర్త్ ప్రపోర్షన్ అనేది తెలియదు కాబట్టి నాలుగు నెంబర్ ఫోర్త్ది ఎక్స్ అనుకుందాం మనం, లెట్ ఎక్స్ ఫోర్త్ టర్మ్. సో ఇవన్నీ కూడా ప్రపోర్షన్ లో ఉండాలంటే ఏమని రాస్తాం, ఏ ఈస్ట్ బి ఈజ్ యాజ్ సి ఈస్ట్ ఎక్స్, ఫోర్త్ తెలియదు కాబట్టి. సో సేమ్ ఈ రూల్ ఎంప్లాయ్ అయితే ఇక్కడ బిసి అండ్ ఏఎక్స్ అనేవి కాంబినేషన్ లో ప్రోడక్ట్ అవుతాయి కాబట్టి ఏఎక్స్ ఈక్వల్స్ టు బిసి అవుతుంది. మనకి ఎక్స్ కావాలి కాబట్టి ఏ ఇటు పోతే బిసి బై ఏ అవుతుంది అనమాట. సో మనకు ఫోర్త్ ప్రపోర్షన్ అని అడిగితే మూడు నెంబర్లు ఇచ్చి ఫోర్త్ ప్రపోర్షన్ చేయమనంటే ఈ ఫార్ములా ద్వారా చేయొచ్చు. అండ్ రెండు నెంబర్స్ టూ నెంబర్స్ ఇచ్చి ఏవైనా కావచ్చు, ఆ టూ నెంబర్స్ యొక్క థర్డ్ ప్రపోర్షన్ అడిగితే మాత్రం ఈ విధంగా చేయొచ్చు ఫ్రెండ్స్, గుర్తించుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. వాట్ ఈస్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 9 and 12 అని చెప్పేసి అడిగాడు. టూ నెంబర్స్ ఏ అండ్ బి ఇచ్చినప్పుడు వాటి యొక్క థర్డ్ ప్రపోర్షన్ కావాలనుకుంటే అనుకున్నాం మనం, థర్డ్ ప్రపోర్షన్ కి ఫార్ములా ఏమని చెప్పినా, థర్డ్ ప్రపోర్షన్ ఈజ్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ బై ఏ అని చెప్పిన. ఇది ఏ ఇది బి కాబట్టి బి స్క్వేర్ అంటే ఏమవుతుంది, 12 ఇంటూ 12 టూ టైమ్స్ రాస్తున్నాం, మల్టిప్లికేషన్ ఈజీ అవుతుంది. అండ్ బై ఏ అంటే 9 అవుతుంది అనమాట. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే ఇది 3 3 జా, ఇది 3 4 జా, ఇది 3 1 జా, ఇది 3 4 జా అవుతుంది. సో మిగిలిన ఏంటి మనకు 4 ఇంటూ 4 దట్ ఈక్వల్స్ టు 16 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ 9 అండ్ 12 యొక్క థర్డ్ ప్రపోర్షన్ 16 అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అండ్ ఎక్స్ మైనస్ వై అని చెప్పేసి అన్నాడు. సో థర్డ్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు కాబట్టి థర్డ్ ప్రపోర్షన్ ఈజ్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ ఏ, సారీ ఏ ఇది ఏ ఇది బి కాబట్టి ఇది ఏ ఇది బి, బి స్క్వేర్ కావాలి మనకు కాబట్టి బి స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ హోల్ స్క్వేర్ బై ఏ అవుతుంది. ఏ అని అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అవుతుంది అనమాట. సో దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇది అలాగే రాసేయండి, ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అలాగే రాసేయండి. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది కాబట్టి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా రాస్తుంది. సో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా రాయొచ్చు కాబట్టి రాస్తే ఇలా పైన ఉన్నటువంటి స్క్వేర్ కి ఈ నెంబర్ ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది, పైన ఎక్స్ మైనస్ వై మిగులుతుంది, కింద ఏముంది
ఎక్స్ ప్లస్ వై అనేది ఉందన్నమాట. సో ఇది దీన్ని రెండింటి యొక్క థర్డ్ ప్రపోర్షన్ అవుతుంది. ఇక్కడ 2 వాల్యూస్ మాత్రమే ఇచ్చిండు. ఇప్పుడు 3 వాల్యూస్ ఇస్తున్నాడు చూడండి. ఫైండ్ థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 2, 6 అండ్ 15 అన్నాడు. అప్పుడు ఏం చేయాలి అని అంటే మన ప్రపోర్షన్ ఏదైతే కావాలి థర్డ్ కావాలి కాబట్టి దాని ప్లేస్ లో ఎక్స్ పెట్టుకోండి. సో థర్డ్ ప్రపోర్షన్ కావాలనుకుంటే థర్డ్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు కాబట్టి థర్డ్ ప్రపోర్షన్ ని ఏ విధంగా రాస్తామనంటే 2:6 ఈజ్ యాజ్ థర్డ్ది కాబట్టి ఇది ఎక్స్ ఈస్ట్ 15 గా రాయొచ్చు. సో మన ప్రపోర్షనేషన్ రూల్ ప్రకారం ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ లాస్ట్ టర్మ్స్ యొక్క ప్రోడక్ట్ ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఈ మిడిల్ లో ఉన్నటువంటివి ఏంటి ఇలా. సో ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ 6 × x 6x దట్ ఈక్వల్స్ టు 2 × 15 30 అవుతుంది. సో 6 1 జా 6 5 జా క్యాన్సిల్ చేయొచ్చు. సో x ఈక్వల్స్ టు ఏమవుతుంది 5 అవుతుంది అనమాట. సో ఈ 3 వాల్యూస్ అలా ఇచ్చినప్పుడు వాటిని ప్రపోర్షన్ రూపంలో ఒకవేళ థర్డ్ ప్లేస్ లో సి ఉంటుంది కాబట్టి ఇక్కడ థర్డ్ ప్లేస్ లో ఎక్స్ రాసుకొని చేసేయచ్చు అనమాట. అప్పుడు ఆన్సర్ 5 వస్తుంది. ఈ విధంగా థర్డ్ ప్రపోర్షన్ ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.